ఆగ్నేయ యూరప్లోని బల్గేరియాలో విచిత్రమైన సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. అక్కడ తమ కుమార్తెలను కాబోయే భర్తలకు విక్రయిస్తూ ఉంటారు. దీనికి ప్రధాన కారణం వయసు వచ్చిన తమ ఆడపిల్లలను దొంగిలించుకుపోతారన్న భయమట. తల్లిదండ్రులు తమ ఆడపిల్లలకు 16 నుండి 20 ఏళ్ల వయసు వచ్చేసరికి పెళ్లి చేసేస్తూ ఉంటారు. 8వ తరగతి చదువుతున్నప్పుడే చదువు మాన్పించి పెళ్లిపీటలు ఎక్కించేస్తారు. ఈ జిప్సీల సాంప్రదాయం ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. బల్గేరియాలోని స్టార్ జగోరా ప్రాంతంలో ప్రతి ఏడాది వసంత ఋతువులో వివాదాస్పదమైన బ్రైడ్ మార్కెట్ అంటే వధువుల మార్కెట్ నిర్వహిస్తుంటారు. తల్లిదండ్రులు తమ 16 ఏళ్ల ఆడపిల్లను, ముఖ్యంగా వారంతా కన్యగా ఉండాల్సిందే, వారిని కాబోయే వరుల ముందు పరేడ్ చేయిస్తారు. స్థానికంగా దీన్ని జప్సీ బ్రైడ్ మార్కెట్ అని అంటుంటారు. ఇక్కడ బాలికలను అందంగా తీర్చిదిద్దుతారు. దీంతో మంచి మేకప్తో పాటు లాంగ్ వెల్వెట్ స్కర్ట్, కలర్ఫుల్ హెడ్ స్కార్ఫ్తో పాటు బంగారు నగలతో అలంకరిస్తారని న్యూయార్క్ టైమ్స్ కథనం. బల్గేరియాలో కలైడ్స్ రోమా తెగకు చెందిన వారు సుమారు 18,000 కుటుంబాలుంటాయని అంచనా. కాగా యూరోప్లో పక్షపాతానికి గురయ్యింది ఈ తెగ. యూరోప్లోని మారుమూల ప్రాంతాలకు ఈ తెగ విస్తరించింది. ఏడాదికోసారి ఈ తెగ ఇక్కడ గుమిగూడి తమ పిల్లల క్రయ విక్రయాలు సాగిస్తుంది. ప్రతి ఏడాది ఈ మార్కెట్ ఆర్థోడాక్స్ క్రిస్టియన్ లెంట్ అంటే సాధారణ క్రిస్టియన్లు జీసస్ క్రైస్ట్ చనిపోయిన తర్వాత 40 రోజుల పాటు ఆయన మృతికి సంబంధించి ఆయన జీవితం, ఆయన బోధనలు జరుగుతుంటాయి. అప్పుడే ఈ మార్కెట్ మొదలవుతుంది. ఈ బ్రైడ్ మార్కెట్లో ముందుగా వధువు గురించి ఓ ఒప్పందానికి వస్తారు. ఆ తర్వాత వివాహం జరుగుతుంది. అయితే వరుడికి నేరుగా వధువుతో మాట్లాడే అవకాశం చాలా తక్కువ. అదీ కాకుండా కలైడ్స్ తెగలో ఇప్పటిలా డేటింగ్ లాంటివి అనుమతించారు. అలాగే వధువు అందంగా కనిపిస్తే తల్లిదండ్రులకు అదనంగా డబ్బులొస్తాయి. అయితే ఈ తంతుపై సామాజికవేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. వారు తమ జీవిత భాగస్వామిని కాదు, కన్యత్వాన్ని కొనుగోలు చేస్తుంటారని మండిపడుతున్నారు. పెళ్లైన తర్వాత వరుణ్ణి వధువు తల్లిదండ్రులు బాగా చూసుకుంటారు. ఎందుకంటే బాగా డబ్బిచ్చాడు కాబట్టి అల్లుడికి ఏ లోటు రాకుండా చూస్తారు. న్యూయార్క్ టైమ్స్లో వచ్చిన కథనం ప్రకారం చూస్తే 18 ఏళ్ల ఇస్టోన్ జార్జివ్ అనే యువకుడి వధువు తండ్రి 18 ఏళ్ల డొంకా డిమిట్రోవా బేరసారాలు సాగించాడు. చివరకు బేరం $7,000 నుంచి మొదలై $11,300కు సెటిల్ అయ్యింది. ఇండియన్ కరెన్సీ ప్రకారం చూస్తే 6.3 లక్షల నుంచి మొదలై 10 లక్షల వరకు ఒప్పందం కుదిరింది. ఇక ఈ డబ్బు విషయానికి వస్తే సాధారణంగా బల్గేరియన్ ఏడాది సంపాదనతో పోల్చుకుంటే ఇది రెట్టింపు. ఇక వరుడు విషయానికి వస్తే అతడు తాను సైప్రస్లో పనిచేస్తూ కొంత డబ్బు పొదుపు చేశానని చెప్పుకొచ్చాడు. ఒకవేళ అమ్మాయి మరింత అందంగా ఉంటే ఆ అమ్మాయి ధర $13,000 వరకు పలుకుతుందన్నారు. ఇండియన్ కరెన్సీ ప్రకారం 11 లక్షల రూపాయలుగా చెప్పుకోవచ్చు. అమ్మాయి మరింత అందంగా ఉంటే మాత్రం $21,000 అంటే సుమారు 18 లక్షల వరకు పలుకుతుందన్నాడు జార్జివ్. ఇక కలైడ్స్ రోమా తెగకు చెందిన వారు తమ ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేస్తే కట్నం తీసుకుంటారు. ఇక వారి వృత్తి విషయానికి వస్తే అసిస్టెంట్ టిన్ స్మిత్ అంటే మెటల్ షీట్లు రిపేర్ చేయడం, తల్లులుగా భార్యలుగా వ్యవహరిస్తుంటారు. బల్గేరియా రోమా మహిళలు చదువుకు పెద్ద ప్రాధాన్యం ఇవ్వరు. ఒక విధంగా చెప్పాలంటే నిరాక్షరాస్యులు. ప్రపంచ బ్యాంక్ అంచనా ప్రకారం కేవలం 10% మహిళలు మాత్రమే సెకండరీ ఎడ్యుకేషన్ పూర్తి చేశారని ఓ నివేదికలో వివరించింది. ఇక డిమిట్రోవా విషయానికి వస్తే తమ తెగలో ఆమె కాస్త ఎక్కువ చదువుకున్నారు. ఆమె చెప్పేదేమిటంటే డబ్బు కంటే ముందు వ్యక్తిని చూడాలి, ఎలా మాట్లాడుతున్నాడు, అతని ఆలోచనలు, అతడు దయాగుణం కలిగిన వాడా లేదా అని చూడాలని ఆమె తన ఆలోచనలను మీడియాతో పంచుకున్నారు. డబ్బుతో గ్యారంటీ లేదు. కొన్నిసార్లు పెళ్లి చేసుకున్న 10 రోజుల తర్వాత వరుడు మాయమవుతాడు, మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడని డిమిట్రోవా చెప్పుకొచ్చారు. అయితే బ్రైడ్ మార్కెట్పై పలు డాక్యుమెంటరీలు కూడా వచ్చాయి. ఇది చాలా సంక్లిష్టమైన అంశమని స్వీడిష్ ఫిల్మ్ మేకర్ ఓ అలైస్ స్టెయిన్ చెప్పారు. ఇది తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం, అందుకే ఇప్పటికీ ఆ సాంప్రదాయం కొనసాగుతోంది. అయితే ఈ రోజుల్లో చాలా మంది అమ్మాయిలు తమకు నచ్చిన వారిని పెళ్లి చేసుకుని కుటుంబాలను సాఫీగా నడుపుకుంటున్నారు. తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి వస్తున్నా స్వతంత్రంగానే నిర్ణయాలు తీసుకుంటున్నారని స్వీడిష్ సినిమా దర్శకుడు చెప్పారు.
ఆడపిల్లలు ఆస్తి, వాటిని విక్రయించుకుంటామనే ధోరణి చాలా తప్పు. ఇక అసలు విషయానికొస్తే ఈ తెగకు చెందిన వారు అత్యంత పేదరికంలో మగ్గుతుంటారు. తల్లిదండ్రులు తమ కుమార్తెను పెళ్లి చూపుల రోజు సింగారించాలంటే ఆమెకు డ్రెస్సు, నగలు, మేకప్కు ఓ వారం రోజుల వేతనం వెచ్చించాల్సి ఉంటుంది. ఒకవేళ తమ కూతురు కన్య కాదని తేలి విక్రయిస్తే తమను అమర్యాదగా చూస్తారు. మీ కుమార్తె వేశ్య అన్న చెడ్డ పేరును మూటగట్టుకోవాల్సి వస్తుందని తల్లిదండ్రులు భయపడుతుంటారు. అందుకే వీలైనంత త్వరగా పెళ్లి చేసి చేతులు దులుపుకోవాలనుకుంటారు. కలైడ్జి తెగలో మొట్టమొదటిసారి పెళ్లి చేస్తున్నప్పుడు మొదటి ప్రాధాన్యం వధువు కన్యగా ఉండాలి. కన్యత్వం ఉంటేనే వధువు తల్లిదండ్రులకు పెద్ద మొత్తంలో డబ్బు ముడుతుంది. అందుకే తల్లిదండ్రులు డబ్బున్న వారికి ఇచ్చి పెళ్లి చేయడానికి మొగ్గు చూపుతుంటారు. ఒకవేళ తమ అమ్మాయి పేదవాడిని ప్రేమించినా సంపన్నులకే ఇవ్వడానికి తల్లిదండ్రులు మొగ్గు చూపుతుంటారు. ఇక అసలు విషయానికొస్తే కన్యత్వం కోల్పోయిన యువతులు అతి తక్కువ ధర పలుకుతారు. ఇక కలైడ్జి తెగకు చెందిన వారిలో ఇతర తెగల వారితో వివాహం చేసుకోవడం నిషిద్ధం. దీనివల్ల తమ తెగ వృద్ధి నిలిచిపోతుందని వారి ఆందోళన. మొత్తానికి చూస్తే వరుడు కన్యత్వాన్ని కొనుగోలు చేస్తున్నాడు, కానీ భార్యను కాదని సామాజిక శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.